హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, హనుమాన్ మూవీతో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు జై హనుమాన్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంతవరకు చూసుకుంటే రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కుతుందని అందరూ అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు మల్టీ యూనివర్స్ లో భాగంగా మల్టీ స్టారర్ గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. దానికి సంబంధించి భారీగా ప్లాన్స్ చేస్తున్నారట ప్రశాంత్ వర్మ. మీలో కనుక మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న జై హనుమాన్ మూవీపై విపరీతమైన బజ్ ఉంది. హనుమాన్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి అందరిలోనూ. హనుమాన్ మూవీని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తే ఇప్పుడు దానిని మించి జై హనుమాన్ మూవీని వరల్డ్ వైడ్ గా ప్లాన్ చేస్తున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఈ సినిమాను ఒక విజువల్ వండర్ గానే కాకుండా ఒక గొప్ప మైథలాజికల్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిస్తున్నాడట ప్రశాంత్ వర్మ. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హనుమంతునితో పాటు మరో 7 సూపర్ హీరోల కథను ప్రశాంత్ వర్మ చూపించబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ గట్టిగా వినిపిస్తోంది. జై హనుమాన్ లో హనుమంతుని పాత్రతో పాటు అశ్వత్థామ, బలి చక్రవర్తి, విభీషణుడు, కృపాచార్య, పరశురాముడు, వ్యాసుడు కూడా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ పాత్రల కోసం పాన్ ఇండియాలో అన్ని లాంగ్వేజ్లకు సంబంధించి హీరోలని మెయిన్ లీడ్ గా తీసుకోవాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే టాలీవుడ్ లో ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా గ్రాండ్ మైథలాజికల్ మల్టీ స్టారర్ గా ఈ మూవీ హిస్టరీ క్రియేట్ చేయడం పక్కా. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న జై హనుమాన్ మూవీ సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే మహాభారతంలా ఓ హిస్టారికల్ ఇతిహాసంలా తీయవచ్చు. అందుకే తనకొచ్చిన ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకొని ప్రతి పాత్రకు న్యాయం చేసేలా స్క్రీన్ ప్లే విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తున్నాడట ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీలానే ఈ మూవీ కూడా విజువల్ వండర్ గా తెరకెక్కబోతుందని ఆల్రెడీ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా నిర్మాణంలో భాగమవ్వడానికి ఆల్రెడీ సౌత్ నుంచే కాకుండా నార్త్ నుంచి కూడా పెద్ద పెద్ద సంస్థలే రెడీగా ఉన్నాయి. జై హనుమాన్ ను ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా లెవెల్లో ఎక్స్పీరియన్స్, ఎమోషన్స్, భక్తి, గ్రాండ్ విజువల్స్ తో ప్రెజెంట్ చేసి ఆడియన్స్ కు ఎప్పటికీ మర్చిపోలేని ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో అన్ని అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే ఇండియన్ సినిమాలో జై హనుమాన్ ఒక బెంచ్ మార్క్ గా నిలవడం ఖాయం. ఇక ఇప్పటికే చూసుకుంటే ఒక హీరోగా అదేనండి హనుమంతుడిగా ఆల్రెడీ రిషబ్ శెట్టిని తీసుకున్నారు. మరి రిమైనింగ్ క్యారెక్టర్స్ గురించి ఎవరెవరిని సంప్రదించారు, వీటిపై క్లారిటీ ఎప్పుడు వస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఈ సినిమా గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ తెలియజేయండి. అలాగే ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.